హైదరాబాద్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు బాలానగర్ పోలీసులు. నిందితుల నుంచి డీసీఎం వాహనంతో పాటు జనరేటర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని కర్ణాటకలోని బసవ కళ్యాణ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించామన్నారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. సీసీ ఫుటేజ్, అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి మహమ్మద్ ఖాదిర్, మహమ్మద్ తాజుద్దీన్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు నరేష్ రెడ్డి. అదే రోజు నైట్ నుంచి అంటే 21st నైట్ నుంచి 25th వరకు ఆల్మోస్ట్ వీళ్ళు ఈ క్రైమ్ టీమ్ 350 కిలోమీటర్స్ 250 కెమెరాస్ను వెరిఫై చేయడం జరిగింది. చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క వెహికల్ తీసుకొని లాతూర్, మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయినట్టు మనకు తెలిసింది. అయితే ఈ వెహికల్ తీసుకుపోయిన విధానం ఏంటంటే మన ఐడిపిఎల్ ఆర్ట్స్ దగ్గర నుంచి వై జంక్షన్, మియాపూర్, పటాన్ చెరువు, జైరాబాద్, సంగారెడ్డి, జైరాబాద్, అదేవిధంగా బీదర్ నుంచి లాతూర్ తీసుకుపోయినట్టు తెలిసింది. దాంట్లో మనకు అక్కడ వీళ్ళు అక్కడ జైరాబాద్లో మనం దగ్గర క్యాంప్ వేసి మన వాళ్ళు అక్కడి నుంచి టోటల్గా వర్కౌట్ చేసి ఇందులో ఎవరు నేరస్తులు ఏం కదా అని చెప్పి వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈరోజు జైరాబాద్ దగ్గర ఈ వెహికల్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తుంటే వీళ్ళను మన ఈ క్రైమ్ టీమ్ డిఏ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది.